ఈ వీడియో ఏంటంటే నేను ఒక డ్రెస్ని ఎక్స్పెరిమెంట్ చేశాను. అది ఈ వీడియో. ఇదైతే డ్రెస్ మెటీరియల్ అనమాట. ఫ్రంట్ పార్ట్ విడిగా, బ్యాక్ పార్ట్ విడిగా, హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు, అది విడిగా ఇచ్చారు. అండ్ ప్యాంట్ క్లాత్ ఒకటి ఇచ్చారు. నేను దానికి లైనింగ్ కూడా తీసుకున్నాను. సేమ్ ప్యాంట్ క్లాత్ లానే ఉంది అది కూడాను. దీనికి ఫ్లోరల్ దుప్పటా ఇచ్చారనమాట. అంటే డ్రెస్ మొత్తం ప్లెయిన్ కదా, అందుకు దీనికి ఫ్లోరల్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర కొంచెం డిజైన్ ఇచ్చారు, అలానే బార్డర్ కూడా డిజైన్ ఇచ్చారు. నేను ఈ డ్రెస్ని పంజాబీ డ్రెస్ లానే ఎందుకు కుట్టుకోవాలని ఆలోచించి క్రాప్ టాప్లా కుట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. నా ఐడియా ప్రకారం నేనైతే నా దగ్గర ఉన్న మెటీరియల్ని క్రాప్ టాప్లా అరేంజ్ చేసి చూసాను. నాకు బాగుంది అనిపించింది. సో నేను ఇంకా క్రాప్ టాప్లానే కుట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. ఐడియా వేయటానికి, అది స్టిచ్ చేయడానికి మధ్యలో చాలా మంత్స్ ఉంది. అన్ని మంత్స్ నేను కుట్టుకోలేదు. ఇంకా ఎన్ని మంత్స్ అలా ఉంచుతానని రీసెంట్గా భోగికి వేసుకున్నాను. అంటే భోగి ముందు స్టిచ్ చేశాను ఈ డ్రెస్ని. దీనికి పాలిస్టర్ లైనింగ్ అయితే సెట్ అవుతుందని పాలిస్టర్ లైనింగే తెప్పించుకున్నాను. ఫ్రంట్ పార్ట్ ఒక్కటి బ్లౌజ్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ సరిపోయింది. నేను బ్లౌజ్ని ప్రిన్సెస్ కట్ అయితే కుట్టుకున్నాను. అండ్ హ్యాండ్స్ విడిగా ఇచ్చాడు కాబట్టి ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాను. దానికి కింద బార్డర్ ఇచ్చారు కదా, ఆ బార్డర్నేమో నేను ఫ్రంట్ పార్ట్కి కింద, బ్లౌజ్కి కింద వేసుకున్నాను. నేను దీనికోసం అయితే కుర్చీల లంగా కుట్టించుకుంటున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ని కుర్చీలు పెట్టి స్టిచ్ చేసేసారు. తర్వాత నా దగ్గర డ్రెస్కి ఇచ్చిన ప్యాంట్ క్లాత్ ప్లస్ అలాంటిదే సేమ్ లైనింగ్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఆ లైనింగ్ రెండు కలిపేసి కుర్చీలు వచ్చేలాగా స్టిచ్ చేసేసారు. దానికి లైనింగ్ కూడా అటాచ్ చేసేసి పైన బెల్ట్ కూడా వేసేసి స్టిచ్ చేసేసారు. కింద లంగాకి చిన్న అంచు వేసి స్టిచ్ చేసేసారు. ఇంకా లంగా అయితే కంప్లీట్ అయిపోయింది. సైడ్ అయితే నేను జిప్ పెట్టుకున్నాను. క్రాప్ టాప్ కదా, జిప్ అయితే బాగుంటుందని. అలానే పైన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా నేను జిప్పే పెట్టుకున్నాను. ఈ డ్రెస్ ఆల్మోస్ట్ మా అమ్మగారే స్టిచ్ చేశారు, నేను కొంచెం స్టిచ్ చేశాను అంతే. ఫైనల్గా కూడా మళ్ళీ టాప్ అండ్ బాటమ్ అరేంజ్ చేసి చూశాను చున్నీతో. బాటమ్కి హ్యాంగింగ్స్ పెడితే బాగుంటుందని నేను బటర్ఫ్లైలా వచ్చేలా అయితే బాగుంటుంది అని ఇలా 2 బటర్ఫ్లైలు వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. ఇది యూట్యూబ్లో చూశాను. కాకపోతే క్లాత్ కొంచెం సాఫ్ట్ క్లాత్ వల్ల నిలబడట్లేదు, బటర్ఫ్లైలా కనిపించట్లేదు, ఫ్లవర్ లాగా వస్తుంది. ఎలాగైతేనే నేను కుట్టేసి పెట్టేసుకున్నాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా నేను నార్మల్ హ్యాంగింగ్సే పెట్టుకున్నాను. ఫైనల్గా స్టిచ్ చేయడం అయితే ఇన్నాళ్ళకి అయ్యింది. నేనైతే భోగి రోజు వేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ డ్రెస్ నాకు ఎలాగుందో, నా ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ డ్రెస్ మెటీరియల్ నాకు మా అక్క ఇచ్చింది. అయితే నేను డ్రెస్ మెటీరియల్ అవి యూజ్ చేయను, కుట్టించుకోను అని కూడా చెప్పాను. అయినా సరే ఇచ్చేసింది. ఇంకా దాన్ని ఇలా 2 years ఉంచిన తర్వాత ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఫైనల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. ఎందుకంటే అందరూ చెప్తేనే కదా నా ఐడియా ఎలా ఉందో నాకు తెలుస్తుంది, నా డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకున్నానో నాకు తెలుస్తుంది. అందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.